ఇక పత్తిదైతే చాలా పత్తి రైతుల యొక్క ఇబ్బందులు మీరు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నది. ఇవాళ 48 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే ఎకరానికి దరిదాపుగా 10 క్వింటాలు పండేది. ఇవాళ అకాల వర్షాలు కానీ లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయిన తర్వాత పడడం వల్ల ఇవాళ 5 క్వింటాలు 3 క్వింటాలు ఉండి 5 క్వింటాలే వస్తున్నది. ఆ 5 క్వింటాలు వచ్చేది కూడా ఇవాళ సిసిఐ అనేక నిబంధనలు పెడితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, రావట్లేదు. 12% 8% నుండి 12% మాయిశ్చర్ ఉండాలంటే ఏ రైతు పంట దగ్గర కూడా 15, 16, 17, 18 మాయిశ్చర్ ఉంటున్నది. నిన్న పడిన వర్షానికి మళ్ళా మొత్తం బూజు పట్టి నల్లగా మారుతా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ వ్యవసాయ శాఖ మంత్రిని అదేవిధంగా ఇతర మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తున్నా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడండి. 12% మాయిశ్చర్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని 15, 16% మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలి. ఆ పత్తి రైతులను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కూడా మళ్ళా ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల తుఫాన్ వల్ల ఆ పత్తి రైతులకు మనం చెప్పిన 8,000 కాదు, ఇవాళ 4,500, 5,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన 7,500 ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా సిసిఐని ఒప్పించి 12% కాదు 16% వరకు మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక వరి ధాన్యం సంగతి చెప్తే మన రాష్ట్రంలో అత్యధిక ఎక్కువగా పండించేది వరి ధాన్యం. ఆ వరి ధాన్యానికి మీరు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే 7,500 కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతినిత్యం కూడా మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన టార్పాలిన్స్ ఇచ్చి నెల రోజుల ముందే మొత్తం కూడా వాటన్నిటికి కూడా రైస్ మిల్లతోని మ్యాపింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. మరి మీరేం చేసిండ్రు? ఇవాళ రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు. ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసిందే ఉన్నట్లయితే రిబ్బన్ కటింగ్ చేయడం అలవాటు. అట్లానే ఈ యొక్క కేంద్రాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి రిబ్బన్ కటింగ్ చేసిండు, కొబ్బరికాయలు కొట్టిండు. కానీ 4,000 కేంద్రాల్లో ఇప్పటిదాకా కూడా తగిన ఏర్పాట్లు చేయలే. వాళ్ళకు కావాల్సిన టార్పాలిన్లు ఇవ్వలే. దరిదాపుగా 50% కోతలు జరిగినాయి. ఆ 50% జరిగిన కోతల్లో కూడా ఇవాళ నిన్న తుఫాన్ వల్ల ఇవాళ మార్కెట్లో ఉన్నాయి కానీ, కల్లాల్లో ఉన్నాయి కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి కానీ మొత్తం కూడా నువ్వు టార్పాలిన్లు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మొత్తం తడిసి ముద్దయినాయి, కొట్టుకుపోయినాయి. దరిదాపుగా ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క రైతులను కాపాడడం కోసం ఖచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలి. వెంటనే ఏదైతే కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్ ఇంకా రైస్ మిల్లర్స్తో జరపలేదో వెంటనే జరపాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఇంతకుముందున్న గతంలో ఉండే 1,200 కోట్లు ఇప్పటి వరకు కూడా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అది కూడా వెంటనే గత బోనస్ ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఈ యొక్క దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా వరి ధాన్యం కేంద్రాలలో సరైన నిర్వహణ పద్ధతులు పాటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మేము చెప్పడం కాదు, నిన్న జరిగిన ఇవన్నీ చూస్తే ఇవాళ మీకు అనుకూలున్న పత్రికల్లో ఈ యొక్క కల్లోలం ఏముందో చూడండి. ఇవాళ ఈ పత్రికలను ఎవరియో చూడండి. ఈ పత్రికల్లో కూడా మొత్తం కూడా ఏమొచ్చిందో మీరు చూడండి. అన్ని జిల్లాలలో కూడా ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇగో ఇది ఈనాడు పత్రికలో వచ్చింది, ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది, మరొకటి జ్యోతి పత్రికలో వచ్చింది. అంటే అన్ని పత్రికలు కూడా ఇవాళ మొత్తం కూడా ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా వస్తున్నది. ఇవాళ మీరు నమస్తే తెలంగాణలో ఇవాళ రైతుల గురించి వచ్చిన మొత్తం కూడా ఇచ్చిండ్రు. మేము అడిగేది ఒకటే, జనగామ జిల్లా నర్మేటలో ఒక గ్రామంలో దరిదాపుగా 80 మేకలు ఒకటేసారి నిన్న కొట్టుకొని పోయినాయి. పశువులు కొట్టుకోపోయి చనిపోయినాయి. ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి. అదేవిధంగా ఆ పంట కూడా ఏదైతే కోతకున్నదో అది మొత్తం కూడా ఒరిగిపోయింది. ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి దీని మీద
మాట్లాడడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ రివ్యూ చేయడానికి కానీ సమీక్ష చేయడానికి కానీ సమయం లేదు. సినిమా వాళ్ళతో చిందులు వేస్తున్నారు. ఢిల్లీకి